నమస్కారం మాస్టర్. నమస్కారం అండి. మీ పేరేంటండి? నా పేరు గంగన్న. ఏ ఊరు మనది? మాది ఇక్కడ జగిత్యాల డిస్టిక్ మేడిపల్లి మండలం వాల్లంపల్లి గ్రామం. ఏం చేస్తుంటారు? వ్యవసాయం సార్. ఆహా. మీ వృత్తి వ్యవసాయం. అవును సార్. మీరు ధ్యానాలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది అయ్యా? దగ్గర ఒక 3 నెలలు అయిపోయింది సార్. అప్పటి నుంచి మీరు 3 నెలలు అయిపోయింది. అంతకుముందు అంటే దైవ భక్తిలో ఉన్నాను నేను. ఈ పత్రిజారి దాంట్లకు 3 నెలలు అయిపోతుంది సార్. ధ్యానంలోకి వచ్చి నుంచి మీకు ఎలా అనిపించింది? నేను ధ్యానంలోకి వచ్చింది నేను గతంలో రాకముందడి కంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలా బాగుంది సార్. నాకు సూపర్ ఉంది. ఏమైనా సమస్యలు ఉండే ఆరోగ్య సమస్యలు? అవునండి, ఆరోగ్య సంపదలు నాకు టంటు కూడా పడ్డది. ఇప్పుడు నేను ఈ ధ్యానం ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టినో అప్పటి నుంచి నేను ఈ గోళీలు మర్చిపోవడం జరిగింది. ఎన్ని రోజులకు బంద్ పెట్టారు ధ్యానంలోకి వచ్చినాక? ధ్యానంలోకి వచ్చినాక వెంటనే బంద్ పెట్టాను నేను. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు సూపర్ ఉంది మాస్టర్. స్టంట్ అనేది మొత్తానికి పర్ఫెక్ట్ అయిపోయింది. డాక్టర్ దగ్గర కూడా వేనా నేను పోతే ఆమె చెకప్ చేసి చెప్పింది, ఏం లేదు నీకు అని చెప్పింది. మందులు వాడాలని కొన్ని ఇచ్చింది. మళ్ళీ ఏం కాదు మందులు వాడాలని అనేది నేను మందులే మర్చిపోయినాను ఇక మొత్తానికి. ఇప్పుడు దగ్గర 2 రోజులు అవుతుంది మందులు బంద్ పెట్టి. 3 నెలలు అయిపోతుందండి. 3 నెలలు 4 నెలలు అవుతుంది దగ్గర. అంటే ధ్యానంలోకి రాకముందే ఇది జరిగింది నాకు. టెస్ట్ అనేది జరిగింది హాస్పిటల్లో. జరిగిన తర్వాతనే నేను బంద్ పెట్టడం జరిగింది. ఈ ధ్యానంలోకి వచ్చి 3 నెలలు అయిపోతుంది. ఓకే. హార్డ్ పని చేస్తున్నారా? సూపర్. హార్డ్ పని అంటే ఇంతకుముందు గతంలో చేసిన దానికంటే ఇంకెక్కువ. ఈ ధ్యానంలోకి అయితే ఎప్పుడైతే ఇప్పుడు 3 నెలలు అయిపోతుంది అని చెప్పిన కదా మీకు. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చింది నేను హార్డ్ పని అంటే గతంలో చేసిన దానికంటే డబల్ పని చేసుకోగలుగుతున్నా. రోజు ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నారు? నేను రోజు అని అంటే నాది నిరంతర ధ్యానం ఉంటుంది. పడుకున్న ధ్యానం ఉంటుంది, కూర్చున్న ధ్యానం ఉంటుంది. అంటే ఎప్పుడు నాది అదే ఆలోచన అన్నట్టు నాది. అద్భుతం. ఎవరికి ఏం చేయాలి నేను, నా లోపల కలిగిన ఏంటిది శక్తి నలుగురికి పంచడమే నా ధ్యేయం. ఎందరు కొడుకులు బిడ్డలు? 2 కొడుకులండి నాకు. 2 కొడుకులు. వాళ్ళు మంచిగానే పని చేసుకుంటారు. వాళ్ళు కూడా మంచిగానే ఉన్నారు. మరి వాళ్ళు ధ్యానంలోకి వచ్చారా? వాళ్ళు కొంచెం చేస్తారు ఇప్పుడు. ఇక మీ భార్య? మా భార్య నన్ను అంటది. ఫస్ట్ స్టార్టింగ్లో రమ్మన్నా రాకపోయేది, కానీ ఇప్పుడు ఆమె కూడా చేద్దాంపా అని అంటుంది. సూపర్. అంటే మీ పిల్లల సపోర్ట్ కూడా మీకు ఉంది అన్నమాట? ఉన్నదండి. భార్య సపోర్ట్ కూడా నాకు ఉన్నదండి. అద్భుతం. మరి ఇప్పుడు మనం విశ్వ కళ్యాణ ఛానల్ అని పేరు పెట్టుకున్నారు కదా? అవునండి. మరి విశ్వ కళ్యాణ ఛానల్ దేని కొరకు మీరు ఛానల్ పెట్టవలసి వచ్చింది? ఓకే. విశ్వ కళ్యాణం అని అంటే ప్రతి ఒక్కళ్ళకు నేను ఎట్లయితే పొందినో విద్య ఆరోగ్యం నేను ఎట్లయితే పొందినో ఈ విద్య ఆరోగ్యాన్ని నలుగురికి నేను వంచాలా. అంటే ఎట్లా అయితే వాళ్ళు బాగుపడతారు. ఒక్క మనిషి కూడా హాస్పిటల్కు పోవద్దు. అంటే సూది మందు గోలి వాడద్దు. మన పత్రిజీ గురువు గారు చెప్పినట్టు ధ్యానం చేసుకుంటూ ఆహారం, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఏ ఇత్తు అయితే పెడితే ఆ చెట్టు మొలిచినట్టు ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి ఆలోచనలు వస్తాయి, ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి ఆరోగ్యం పొందుతారు అన్నది నేను టెస్ట్ చేయడం జరిగింది. శాకాహారంలో కూడా మంచి ఆహారాలు తీసుకోవాలి. అందులో ఎప్పటికప్పుడు తినాలి. పొద్దున్న తినాలి, సాయంత్రం తినాలి. ఎందుకనంటే దాంట్లో కొంచెం వేడి లైట్ వేడి ఉంటే తింటే ఏమవుతుందంటే మామూలుగా ఉడికిచ్చి తినాలి. ఎట్లంటే దాని శక్తి అన్నది మనం తిన్న తర్వాత జీర్ణమై ఆ శక్తి మన దేహానికి పట్టుకొని మనను శక్తివంతులని చెప్తుంది. చేసిన తర్వాత మనం ఆరోగ్యంగా అన్ని పనులు చేస్తామండి. మరి అన్నిటికంటే ముఖ్యమైనది పత్రిజీ గారి ధ్యానం రూటు అన్నది మీకు చాలా బాగా అనిపించింది కదా? అన్నిటికీ నేను చూసిన 2-3 గురువుల దగ్గరికి వెళ్ళడం జరిగింది నేను. కాకపోతే అన్నిటికనంటే ఈ పత్రిజీ గారి ధ్యానం ఈజీగా ఉంది, చాలా ఈజీగా ఉంది, శక్తివంతమైనది. మళ్ళీ శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస ఎవరైతే పట్టుకొని చేస్తారో వాళ్ళకు ఎలాంటి అనారోగ్యం అన్నది రాదు. అనారోగ్యమే కాకుండా ఎలాంటి సమస్యలు కూడా ఉండవు వాళ్ళకు. ఉండయండి. అద్భుతం. ఉండయండి. అంటే ధ్యానం సర్వరోగ నివారణ
ధ్యానం సకల భోగకారిణి, ఆ, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదని. అవునండి, ఈ 3 సూత్రంలే కదా అవునండి. విశ్వవ్యాప్తంగా అవును. శాంతి కోరుకునే. ఇవే మీరు చెప్పినవి నేను వంచాలని నాలోన ఆలోచన కలిగింది. ఆ ఆలోచననే ఈరోజు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. విశ్వ కళ్యాణ ఛానల్. విశ్వ కళ్యాణ ఛానల్ అండి. అద్భుతం. మరి మన ధ్యాన మిత్రులకు ఏం చెప్పదలుచుకున్నారు? మన ధ్యాన మిత్రులకు అందరూ ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఉమ్, ధ్యానం చేసుకుంటూ ఇంకొకళ్ళకి చెప్పాలి. ఉమ్, ఎందుకనంటే ఆ ధ్యానం అయితే ఎవరైతే ధ్యానం పొంది లాభాలు పొందుతారో ఉమ్. తన ఒక్కొని దగ్గరనే అది ఆపకుండా ప్రపంచం నడవాలి. ఎస్, ఆ ప్రపంచం నడిచినప్పుడు ఏం చేస్తుంది అంటే అందరికి చుట్టూ చుడుతుంది. ఎస్, ఆ చుట్టూ చుట్టి అందరు బాగుండాలి. Yes. ఇప్పుడు నేనైతే ఎట్లయితే పొందిన్నో ఉమ్, అది అందరు పొందాలి. ఎందుకనంటే ఒక్కోటి బతికింది బతుకు కాదు ఉమ్, ఈ విశ్వంలో. ఎస్, ఒక్కొనితోటి నలుగురు బతకాలి. ఆ నలుగురు ఇంకా నలుగురు, ఆ నలుగురు ఇంకా నలుగురు, ఇట్లా ప్రపంచం మొత్తం వ్యాపించాలి. మన పత్రిజీ గారు అయితే ఎట్లా ప్రచారం చేసిండో ఒక్కడే చేసిండు పత్రిజీ గారు. ఉమ్, ఉమ్, ఆ ఒక్కడైతే ఎట్లా చేసిండో అట్లా అంత పెద్ద కాకుండా కానీ మనము కొంచెం మన వంతుకు తోసినట్టు ఎస్, మనం ప్రచారం చేద్దాం. ఉమ్, ప్రచారం చేసుకుంటూ నేను ఇట్లా పొందిన ఇటువంటి అనుభవాలు నేను పొందిన, ఇటువంటి శక్తివంతంగా నేను తయారైనా, ఉమ్. ఇటువంటి వాళ్ళకి చెప్పాలి. మనం చెప్తే వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు కూడా పొందుతారు. అందరికి కావాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యం. అవునండి, ఆరోగ్యం ఉంటేనే మరి అన్ని సిరి సంపదలు మన దగ్గర ఉంటాయని అర్థం. అవునండి, అంతే. శాంతిగా జీవించాలన్నది ఇంతే కదా. అవునండి. మరి మీరు విశ్వానికి ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? విశ్వానికి నేను ఏం రిష్ నేను ఎట్లయితే నన్ను శక్తివంతం చేసి